హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీకందరికీ నిఖిల్ పెట్టిన ఒక పోస్ట్ ఎంత వైరల్ అవుతుందో, అసలు దాని మీనింగ్ ఏంటో, అది కావ్యకి రిలేటెడో కాదో, ఇవన్నీ మనము ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో నిఖిల్ పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఇన్ ఏ వార్ ఆఫ్ ఈగో ద లూజర్ ఆల్వేస్ విన్. అంటే ఈగో అనే వార్లో ఎవరు తగ్గించుకొని ఓడిపోయినట్టు కనిపిస్తారో వాడు గెలిచినట్టు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఈ యొక్క క్యాప్షన్ని పట్టుకొని చాలామంది ఏం చెప్తున్నారంటే, నిఖిల్ ఈగోని తగ్గించుకొని తను చిన్ని సీరియల్లో నటిస్తున్నట్టు, సో అయినా కానీ కావ్య మాత్రం ఈగోతోనే ఉండి తనని తిడుతున్నట్టు, లేకపోతే తనని ఆ సీరియల్ నుంచి పంపించేసినట్టు రకరకాలుగా అయితే చెప్తున్నారు. బట్ నేనైతే చెప్తున్నాను, కావ్య అనే అమ్మాయి చాలా మంచిది. సో నిఖిల్ కూడా చాలా మంచివాడు. వాళ్ళిద్దరికీ అది సంబంధం కాదు. తను ఏదో ఒక క్యాప్షన్ అయితే పెట్టుకున్నాడు, అది కావ్యకు సంబంధించిందని నేనైతే చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ అనవసరంగా అన్నిటినీ వాళ్ళిద్దరికి రిలేటెడ్ చేసి బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. సో అది డైరెక్టర్ చేతిలో మాత్రమే ఉంటుంది. సీరియల్లోకి ఎవరు ఎంటర్ అవ్వాలి, ఎవరు ఎగ్జిస్ట్ అవ్వాలి, అంటే వెళ్ళిపోవాలి అనేది, ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలనేది కూడా డైరెక్టర్ చేతిలో మాత్రమే ఉంటుంది. సో కావ్యని నిఖిల్ని ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు. ఎవరి లైఫ్స్ వాళ్ళు చక్కగా లీడ్ చేస్తున్నారు, హ్యాపీగా ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి నిజంగా చెప్పే ప్రతి మాటని, వాళ్ళు పెట్టే ప్రతి పోస్ట్ని వాళ్ళకి రిలేటెడ్ చేసి ఎవ్వరూ బ్యాడ్గా మాట్లాడుకోవద్దు. కావ్య కూడా ఒక అమ్మాయే, పాపం తను చూసినా చాలా బాధపడుతుంది. కాబట్టి వీటన్నిటిని తగ్గించేసి వాళ్ళు పెట్టే పోస్ట్ని జస్ట్ ఎంజాయ్ చేయండి, అంతేకాని వాటన్నిటిని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్స్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.